అందరికీ నా నమస్కారాలండి. 9th క్లాస్ సంబంధించి టెక్స్చువల్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చక్కగా వివరించబడినటువంటి ప్లేలిస్ట్ ఇది. ఇక్కడ మీరు చూసినట్లయితే సప్లిమెంటరీ రీడర్‌కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా ఇక్కడ మీకు ఒకే చోట ఇవ్వబడ్డాయి. అలానే గ్రామర్ ఏదైతే టోటల్ గ్రామర్ ఒక్కొక్క యూనిట్‌కి ఒక రంగులో ఉంటుందండి. అండ్ వాటిని కవర్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క కలర్‌ని సూచిస్తుంది. టోటల్ ప్లేలిస్ట్ మొత్తం కూడా ఇక్కడ మీకు ఇవ్వడం అనేది రెడీగా ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఒకవేళ మీరు యాక్సెస్ చేయలేకపోతే సింపుల్గా లింక్ అని కనుక అడిగినట్లయితే ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం క్లాస్ 9th క్లాస్లో మూమెంట్స్ అనే సప్లిమెంటరీ రీడర్లో జాన్ గౌడియోసో రాసినటువంటి ఏ హౌస్ ఈజ్ నాట్ ఏ హోమ్ చాప్టర్ 8 ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు సమరీ చూడబోతున్నాం. ఏ హౌస్ ఒక ఇల్లు, ఏ హోమ్ ఒక ఇల్లు. ఒక ఇల్లు ఒక ఇల్లు కాదు, మరి ఎన్ని ఇళ్ళు? ఇది కాదు దాని అర్థం. ఏ హౌస్ అన్నా ఇల్లే, ఏ హోమ్ అన్నా ఇల్లే. తెలుగులో ఇల్లే, కానీ తెలుగులో కూడా యాక్చువల్గా డిఫరెన్షియేట్ చేసేవి ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే అన్నిటికి కలిపి వాడేస్తాం. గ్రాంధికమని కొన్నిటిని తీసేస్తాం. జనరల్గా వాడే ఇల్లు అనేది వాడతాం. ఇప్పుడు అసలు ఆ ఇల్లు అనేది కూడా వాడట్లేదు. తెలుగులో కూడా హౌస్ అనేస్తున్నాం. హౌస్ ఉంది, వాళ్ళకు హౌస్ ఉంది, హౌస్ అంతే. అయితే హౌస్ యొక్క అర్థం ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర 10 ఇళ్ళు ఉన్నాయి అనుకుందాం, అవి హౌస్లు అవుతాయి. తాను తన కుటుంబంతో ఏదైతే ఉంటున్నాడో అది హోమ్ అయింది. హోమ్తో తన బాల్య జీవితం ముడిపడి ఉంటుంది, తన జీవితం ముడిపడి ఉంటుంది. అక్కడ చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ అనే ఏదైతే ఉంటుందో హౌస్లో అది హోమ్ అని పిలువబడుతుంది. అందుకనే ఓల్డ్ ఏజ్ హోము, ఓల్డ్ ఏజ్ హౌస్ అండ్ ఓల్డ్ ఏజ్ హోము అంటే అక్కడ మీకు హోమ్ లాంటిది మీకు కలగజేస్తా అనే ఉద్దేశం అన్నమాట. కాబట్టి హోమ్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి. ఇక్కడ జాన్ గౌడియోసో తాను టీనేజర్గా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, ఆ పరిస్థితుల నుంచి తాను బయటపడ్డా లేదా, తన చిన్నతనంలో తన తండ్రిని కోల్పోతాడు, తన తల్లే పెంచి పెద్దది చేస్తుంది. అయితే ప్రతి టీనేజర్కి ఉండేటటువంటి ప్రాబ్లమే ఇతను ఫేస్ చేశాడు. ఏంటంటే తాను హై స్కూల్కి వెళ్తాడు. ఈ హై స్కూల్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా అంతకు ముందున్న స్కూలు, అంతకు ముందున్నటువంటి ఫ్రెండ్స్, అంతకు ముందున్నటువంటి టీచర్లు అందరూ కూడా దూరం అవుతారు. దీంతో అతను ఒకలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటాడు. అయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఇతను ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే హై స్కూల్ ఏదైతే అతను చేరాడో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పెద్దగా పరిచయాలు ఉండవు, పాత ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, పాత టీచర్లు ఇక్కడ లేరు. అంతేకాదు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో పాత స్కూల్లో ఆ ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే హై స్కూళ్ళలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకంటారే అట్లా అయిపోయింది జాన్ గౌడియోసో యొక్క పరిస్థితి. చాలా ఒంటరిగా ఉండడం, ఆ విధంగా జరుగుతున్న రోజులవి. అయితే తాను లైఫ్లో తండ్రి లేడు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ప్రతి వ్యక్తి ఫీల్ అయ్యే పరిస్థితుల్లోనే ఉన్నాడు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే అతని జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొచ్చేది ఒక ఫైర్ యాక్సిడెంట్. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం తనకి ఏదైతే హోంవర్క్ ఉంటుందో అది చేసుకుంటూ ఉంటాడు. తన యొక్క చర్చికి వెళ్ళిపోయి ఇంటికి వచ్చి రాసుకుంటూ ఉంటాడు. అండ్ తన పిల్లి ఉంటుంది, ఎర్రగా ఒక పిల్లి, ఆరెంజ్ కలర్ జుట్టు ఉంటుంది. ఆ పిల్లి వచ్చేసి తన దగ్గర ఆటలాడుతుంటుంది. పెన్ను ఉంటే లాగుతా కొడతా దాన్ని ఉంటా ఉండి ఆడుకుంటూ ఉంటుంది. ఆ పిల్లి గురించి చెప్తాడనమాట రచయిత జాన్ గౌడియోసో. ఏంటంటే ఆ పిల్లిని చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు తాను కాపాడాడు. కాబట్టి ఆ పిల్ల ఏదైతే కొంచెం పెరిగి పెద్ద అయినా కానీ తన దగ్గరే ఉంటుంది. ఎంతలాగంటే తాను బెడ్ మీద నిద్రపోతున్నాడు అనుకోండి, సపోజ్ అట్లా కదిలాడు అనుకోండి, వెంటనే ఇది డిస్టర్బ్ అయినా కానీ వెళ్ళిపోయి ఆ దుప్పట్లోకి వెళ్ళిపోయి నైట్ డ్రెస్ ఏదైతే ఉంటుందో జేబులోకి వెళ్ళిపోయి అంతలా నిద్రపోతుంది అనమాట. ఈ యొక్క రచయిత దగ్గర అంత ఫ్రెండ్షిప్ అనేది ఆ పిల్లితో ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బాగా చలికాలం అండ్ ఆకులు రాలిపోతాయి, చెట్లకి ఉన్న ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. పెద్ద ఏంటంటే గాలి అనేది వీస్తూ ఉంటుంది ఆ రోజు. అలాంటి టైంలో ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మగారు మరి ఫైర్ ప్లేస్ అని ఉంటుంది.
ఈ చలి ఏదైతే ఉన్న ప్రదేశాల్లో ఫైర్ ప్లేస్ ఒక కుంపటి లాంటిది ఉంటుంది. అందులో ఏంటంటే ఈ కట్టెలు ఇవన్నీ కూడా అక్కడ అవి తగలబడుతూ ఉంటే ఆ వెచ్చదనం ఇంటిని నింపుతూ ఉంటుంది. అట్లా చేస్తున్నారు. అయితే మొత్తానికి ఏం జరిగింది, ఒక రవ్వ వెళ్ళిపోయి అది పెంకుటిల్లు. ఒక రవ్వ వెళ్ళిపోయి ఆ పైన బీమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి తగులుతుంది. ఆ గాలికి ఏం జరుగుతుందంటే మొత్తం ఆ పైకప్పు మొత్తం అంటుకొని మొత్తం తగలబడుతుంది. అండ్ వీళ్ళకి అర్థం కాదు, ముందు పొగంతా కూడా రూమ్ అంతా ఈ రచయిత ఉన్న రూమ్ అంతా కూడా అలుముకుంటుంది. హౌస్ క్యాచెస్ ఫైర్, మొత్తం ఇల్లు అనేది తగలబడతా ఉండేది. ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఇతను వాళ్ళ అమ్మగారు ఎట్లానో తడుముకుంటూ మొత్తానికి బయటికి వచ్చేస్తారు. బయటకు వచ్చి చూడంగానే ఉంది ఇల్లంతా తగలబడిపోతూ ఉంటుంది. వెంటనే వీళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళిపోయి ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వాళ్ళ నాన్నగారి ఫోటో, అంటే వాళ్ళ భర్త ఫోటో, ఆయన రాసిన ఉత్తరాలు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ బయటికి తీసుకొచ్చింది. చాలా కష్టం మీద, అతి కష్టం మీద, ప్రాణాలకి ఇదే కూడా. ఎందుకంటే ఇతను బయట ఉంటాడు. ఫైర్ ఇంజిన్ వాళ్ళందరినీ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేద్దామని నైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఇతను. ఆలోగానే వాళ్ళ అమ్మగారు ఇంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఒక్కసారిగా షాక్ అవుతాడు, వాళ్ళ అమ్మకి ఏమైపోయిద్దో అని. యాక్చువల్గా ఇతను వాళ్ళ అమ్మతో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాడు, ఎప్పుడు కూడా ఏదో ఒకటి అంటూ ఉంటాడు, ద్వేషిస్తూ ఉంటాడు. అయితే ఎందుకంటే కంట్రోల్ పెడుతుంది, ప్రతి కూడా రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. కానీ ఆ క్షణంలో తన తల్లి అంటే ఏంటి అమ్మో కోల్పోతానని బాధతో పూర్తిగా మర్చిపోయాడు. అండ్ ఇంట్లోకి పరిగెత్తబోతే ఇంతలోకి ఫైర్ మ్యాన్ వచ్చేసి అతన్ని గట్టిగా వాటేసుకుంటాడు అనమాట, గట్టిగా పట్టేసుకుంటాడు. నేను వెళ్ళాలి మా అమ్మ అంటుంటే ఏం పర్వాలేదు, అదిగో ఫైర్ మ్యాన్ లోపలికి వెళ్తున్నారు, తీసుకుని వస్తాడు. కొద్దిసేపటికి ఫైర్ మ్యాన్ ఏం చేస్తారంటే వెంటనే ఆమెని తోడుకొని వస్తారు. తెచ్చి వెంటనే వాళ్ళ ట్రక్ దగ్గరికి తీసుకెళ్ళి ఆక్సిజన్ మాస్క్ అనేది పెడతారండి. ఎందుకంటే పొగ అనేది పీల్చేసి ఉంటుందామా, ఏం పర్వాలేదు మీరంతా సెట్ అవుతారు, ఏం పర్వాలేదు, కొంచెం పొగ మాత్రమే లోపలికి పోయింది, ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఏం లేదని వీళ్ళని వాళ్ళ కారులోనే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఫైర్ మెన్ తెచ్చినటువంటి దుప్పట్లు ఉన్నాయో వాటిని కప్పి, ఎందుకంటే బయట బాగా చలిగా ఉంది, భయంకరమైన చలిగా ఉంది. యాక్చువల్గా ఈ చలి దేశాల్లో బయట తిరగకూడదు. చలికాలపు సెలవులు ఉంటాయి వాళ్ళకి. జనరల్గా మనకి ఎండాకాలం సెలవులు ఇస్తారు, వాళ్ళకి చలికాలంలో శీతాకాలపు సెలవులు ఉంటాయి అన్నమాట. బయట తిరగకూడదు. మన ఎండాకాలం ఎలా అయితే బయట తిరగకూడదో వాళ్ళు కూడా బయట తిరగరు. తిరిగితే ఏమవుతుందంటే మనకి ఎండ దెబ్బ తగులుతుంది, వాళ్ళకి నిమోనియా అనే వ్యాధి వస్తుంది. అది వచ్చింది అంటే ఊపిరి సరిగ్గా ఆడక ఎప్పుడు పోతారో వాళ్ళకే తెలియదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ ఫైర్ మెన్ ఏం చేస్తారంటే వెంటనే ఆ దుప్పట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కప్పేసి వాళ్ళ కారులో కూర్చోబెడతారనమాట. ఎందుకంటే నెత్తి మీద ఇవన్నీ ఆ మంచు అవన్నీ పడకుండా. ఇల్లు అయితే మాత్రం టోటల్గా హౌస్ ఆల్మోస్ట్ డిస్ట్రాయిడ్. ఇల్లు మాత్రం మొత్తం తగలబడిపోయిద్ది అనమాట. ఎంతలా తగలబడిద్దంటే తగలబడి నాశనమైంది కొంత అయితే వీళ్ళు నీళ్లు జల్లుతారు, అలానే కొన్ని కెమికల్స్ జల్లుతారు, వాటితో మిగతా అన్నీ కూడా పోతాయి. శిథిలాలు అన్నీ గోడలు పడిపోయి ఉంటాయి, అన్నీ పడిపోయి ఉంటాయి. అయితే ఇక్కడ ఆ కారులో ఉండి కొద్దిగా తేరుకుని పిల్లి గుర్తుకు వస్తుంది రచయితకి. దెబ్బకి మైండ్ పోయిద్ది అనమాట. ఏమైంది నా పిల్లికి, వెళ్ళి ఏమన్నా చూడగలడా అంటే లేదు. అలా ఉండే పరిస్థితుల్లో గుండె పగిలిపోతుంది. అంటే అంత బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి, రాత్రికి ఎట్లా అయినా సరే ఏంటంటే వేరే చోటుకి వెళ్ళిపోవాలి, లేకపోతే గడ్డ కట్టుకుపోయే చలి ఆ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి తాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారనమాట వీళ్ళు. ఇక తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే తర్వాత రోజు మండే, ఆదివారం ఈ సంఘటన జరిగింది. సోమవారం ఈ రచయిత గౌడియోసన్ ఏం చేస్తారంటే జాన్ గౌడియోసన్ నువ్వు స్కూల్కి వెళ్ళిపోవాలి, ఇంట్లో మాత్రం ఉండకూడదని చెప్తుంది. వేసుకోవడానికి బట్టలు లేవు. ఆ సండే ఏదైతే చర్చి నుంచి వచ్చాడో ఆ బట్టలే ఉన్నాయి, షూస్ కూడా లేవు, చలి కాబట్టి ఏదో టెన్నిస్ ఆడేటట్టు ఉంటాయి కదా షూస్, అవి వేసుకొని వెళ్తాడు. బడికి వెళ్ళిన తర్వాత హై స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరూ వింత చూపులు, అందరికీ తెలిసిపోయింది విషయం, వీళ్ళు ఇల్లు తగలబడి ఏందో ఈడే తగలబెట్టినట్టుగా వాళ్ళు చూసే చూపులు అనిపిస్తాయి. జాన్ గౌడియోస్కి ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏందో నేను తగలబెట్టాను అన్నట్టు చూస్తారేంద్ర. ఒక శవంలాగా స్కూల్ మొత్తం తిరగడం మొదలు పెడతాడు. మొత్తానికి స్కూల్ అయిపోయిన తర్వాత ఆ తగలబడినటువంటి ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసి అక్కడ అన్నీ చూస్తాడు. అన్నీ కూడా ఏమైనా అన్నీ పాడైపోయి ఉంటాయి, ఒక్కటి కూడా బతికిలేదు, ఒక్కటి కూడా పనికి వచ్చేది లేదు. ఇక ఏంటంటే పనికి వచ్చే ఏమైనా ఉంటే తల్లి ధైర్యంగా ఏదైతే బయటికి లాక్కొని వచ్చిందో వాళ్ళ నాన్నగారి ఫోటో కానివ్వండి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ అవి మాత్రమే.
ఇక ఏమీ లేదు. ఇక వాళ్ళ అమ్మగారు వచ్చి ఇన్ని ఇక్కడ ఉంటే సరే కాదని తీసుకెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ స్కూల్‌కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇతను జిమ్ ఉంటుంది స్కూల్‌లో. ఆ డ్రెస్ వేసుకుంటే అందరూ తోస్తారు. "ఏయ్! పద తొందర పా" అని. "ఏందిరా బాబు ఈళ్ళేంది జిమ్‌లోకి తోస్తున్నారు ఏంది" అని జిమ్‌కెళ్తే పెద్ద టేబుల్ ఏసి ఉంటుంది. దాని మీద ఎన్ని బట్టలుంటాయో, ఎన్ని నోట్‌బుక్సు, సంచి ఇయన్నీ కూడా ఉంటాయి. ఎవరి కోసం అంటే వీడి కోసమే. వాళ్ళ మొత్తం స్కూల్ మొత్తం కూడా డొనేట్ చేస్తారు. పాతవి గాదు, వాడినవి గాదు, కొత్తయి తెచ్చి పెడతారనమాట. దాంతో ఒక్కసారిగా ఇతనికి ఏడుపొచ్చేసిద్ది. అరే! ఎంత లాస్‌లో ఉన్నాను నేను. మా పిల్లి పోయింది, మా నాన్న చనిపోయి ఉన్నాడు, మా ఇల్లు పోయింది, అంతా సున్నా నేను. అయిపోయిందిరా నా జీవితం అనుకున్నాను. మీరు చూపించిన ప్రేమ మామూలుగా లేదు అనుకున్నాడు. స్నేహాలు, కొత్త స్నేహాలు అందరూ వచ్చి పరిచయం చేసుకోవడం. ఈరోజు మా ఇంటికి రా, ప్రాబ్లమ్ ఏం లేదు, మీకు ఇబ్బంది అయితే చెప్పు, మా ఇంట్లోనే పెడతా ప్రాబ్లమ్. అట్లా బాగా స్నేహితులవుతారు. ఒక ఇద్దరు స్నేహితులు మాత్రం బాగా క్లోజ్‌గా ఉండి ఇంటి దగ్గర ఇయన్నీ మొత్తం తీసేస్తా ఉంటే డెబ్రీస్ ఉంటాయి. శిథిలాలయన్నీ తీసి మళ్ళీ కొత్తగా ఒక నెల తర్వాత కన్‌స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్‌తో ఉంటారు. ఇతను అరుగు మీద అట్లా కూర్చొని ఉంటాడు. ఇంతలో ఒక ఆమె వచ్చి ఇది మీదేనా అని వెనక నుంచి అడుగుతుంది. అదేందంటే పిల్లి. ఆరెంజ్ కలర్ పిల్లి. ఏదైతే అతను కోల్పోయాడో చిన్ననాటి నుంచి తనకి దగ్గరగా ఉందో ఆ పిల్లే ఈ పిల్లి అన్నమాట. వెంటనే షాక్ అవుతాడు. అది భయపడిపోయి దరిదాపుగా మైలు దూరం దాకా వెళ్ళిపోతుంది ఆ పిల్లి. అయితే పెంపుడు కుక్కలకి ఏం చేస్తారంటే బెల్ట్ ఒకటి వాడతారు కదా! ఆ బెల్ట్ మీద వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇంటి నెంబర్. అయితే ఈ ఇంటి నెంబర్‌కి ఫోన్ చేస్తుంటే కనెక్ట్ అవ్వదు. ఎందుకని ఆ ఫోన్ కూడా తగలబడిపోయింది కదా! ల్యాండ్‌లైన్‌లే కదా ఆ రోజుల్లో. తగలబడిపోయింది. కాబట్టి ఫోన్ ఉంది. అడ్రస్ తెలుసుకొని డైరెక్ట్ అన్నీ వెతికి అడ్రస్ తెలుసుకొని ఆమె వచ్చి గౌడియోసికి పిల్లి అందజేయడం జరుగుతుంది. ఆ పిల్లి తన దగ్గర ఏదైతే ఎప్పుడైతే చూసిందో చాలా బాధతో ఉంది ఆ పిల్లి అని అనిపించిద్దనమాట. అందుకని ఎట్లైనా సరే ఓనర్‌కి ఎట్లాగైనా ఇవ్వాలి అనేసి ఆమె ఏం చేసిద్దంటే ప్రయత్నించి ఆ పిల్లిని అందజేయడం జరుగుతుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే ఆ పిల్లిని దగ్గర తీసుకొని గట్టిగా వాటేసుకొని ఎగురుతా ఉంటే తనతో పాటు కొత్త స్కూల్లోని ఫ్రెండ్స్ కూడా ఆ పిల్లిని హత్తుకొని ఎగురుతూ ఉంటారు. గౌడియోసని గట్టిగా పట్టుకొని ఎగురుతూ ఉంటారు. అందరూ ఆనందంగా చిందులేస్తూ ఉంటారు. అక్కడ కూర్చొని ఇక బెడ్రూమ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అక్కడ ఉంటాడనమాట. ఈ విధంగా ఏందంటే తన పిల్లి తన దగ్గరికి రావడంతో తన జీవితమే తన దగ్గరికి వచ్చేసినంత ఫీల్ అవుతాడనమాట. ఎందుకంటే ఒక చనిపోయిన వ్యక్తిలాగా లేకపోతే బ్రతికున్న శవంలాగా తిరిగిన వ్యక్తికి ఒక్కసారిగా అన్నీ వస్తాయన్నమాట. కమ్యూనిటీ హెల్ప్ దొరుకుతుంది. మొత్తానికి పోయినటువంటి పిల్లి దొరుకుతుంది. ఇల్లు కట్టబడుతుంది. ఇల్లు కట్టబడుతుంటే తన జీవితమే కట్టబడుతున్నంత ఫీల్ అవుతాడు జాన్ గౌడియోసో. కాబట్టి టఫ్ టైమ్స్ అనేవి మనిషికి వస్తాయి. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఊపిరాడినంతగా మన మీద దెబ్బలు పడతాయి. కానీ దేవుని బ్లెస్సింగ్స్ కూడా అలానే ఉంటాయి. మరలా మనం మళ్ళీ పుంజుకుంటాం అనే ధైర్యంతో మనం ముందుకి మన జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళాలి అనే మెసేజ్ అనేది ఏ హౌస్ ఈజ్ నాట్ ఏ హోమ్ బై జాన్ గౌడియోసో తెలుపుతున్నమాట. ఇది టోటల్గా. అండ్ మీకు ఇలాంటి సమరీస్ ఇంకా కావాలి అంటే ఫర్దర్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో కనుక మీరు అడిగినట్లయితే ఆ లింక్స్ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.